మొక్కల ప్రేమికులందరూ ఎంతగానో ఇష్టంగా ఎదురు చూసే 18th గ్రాండ్ నర్సరీ మేళా అయితే స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో హైదరాబాద్లో అయితే జరుగుతుంది. 18th సెప్టెంబర్ రోజు ఈ మేళా స్టార్ట్ అయిపోయి 22nd సెప్టెంబర్ రోజు అయితే ఎండ్ అయిపోతుందండి. ఇక్కడ అన్ని రకాల మొక్కలు అంటే ఒకే దగ్గర అయితే ఇలాంటి మనం నర్సరీ మేళాలో అయితే చూడొచ్చండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనము లోపలికి ఎంట్రీ అవ్వడానికి అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. ఈచ్ పర్సన్ 50 రూపీస్ టికెట్ తీసుకొని మనకు లోపలికి అయితే అలా ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళగానే ఎప్పుడు కూడా ఇదే సేమ్ ప్లేస్లో అయితే పెడతారండి. పాట్స్ అండ్ మోర్ అనే వాళ్ళైతే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పాట్స్ అండి. ఎంత చక్కగా ఉంటాయో గార్డెన్కి మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు అయితే మొక్కలే కాదండి, ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు అంటే టాయ్స్ పెడితే కూడా మన గార్డెన్కి అయితే చాలా అందాన్ని ఇస్తుందండి. ఇట్లాంటివి మనం పెట్టుకోవడం వల్ల మన గార్డెన్ లుక్కే చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న లాఫింగ్ బుద్ధాలు, అలాగే చిన్న చిన్న పాట్స్. ఇక్కడ బోన్సాయి మొక్కలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు కూడా ఉన్నాయండి. వాటి సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. పాట్స్ అండ్ మోర్ ఆపోజిట్ స్టాల్లో అయితే మై ఉద్యాన్ సాండ్రా అనే స్టాల్ అయితే ఉంటుందండి. ఇక్కడ మన మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పెస్టిసైడ్స్ అలాగే ఆర్గానిక్ మాన్యూర్స్ అయితే ఈ స్టాల్లో అవైలబుల్గా ఉంటాయండి. లక్ష్మి, పోషక్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. దాని పక్కనే రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అని చెప్పి ఈ స్టాల్ ఉంటుందండి. ఇంతకు ముందు అయితే ఇక్కడ అడేనియం స్టాల్ అయితే ఉండేయండి, హైదరాబాద్ అడేనియం అని. ఇప్పుడైతే వాళ్ళు పెట్టలేదు. సో 2 స్టాల్స్లో కూడా రేర్ ప్లాంట్ ఎక్స్పో అనేది అయితే వీళ్ళు 2 స్టాల్లో వీళ్ళే పెట్టారండి. ఇక్కడ చాలా అరుదైన మొక్కలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జాక్ ఫ్రూట్ చిన్న చిన్న మొక్కలు, జాక్ ఫ్రూట్ మొక్కలు, కొండ మామిడి అండి. ఇది చాలామంది ఇది నర్సరీ విజిట్ చేసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారండి. మాకు చాలామంది కామెంట్ చేశారు, నిన్ను నర్సరీ విజిట్ చేసినప్పుడు ఉన్నాయా అని చెప్పి. ఇక్కడ మాత్రము ఉన్నాయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. పక్కనే మనకు చూస్తున్నారు కదా, ఇది నార్మల్గా పెట్టారండి, హైదరాబాద్ అడేనియం కాదు. అడేనియం పక్కనే బృందావనం గార్డెన్ అండి. ఈ స్టాల్లో అయితే రుద్రాక్ష, మినీ కదంబము ఇవన్నీ మొక్కలు మనం టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోదగిన మొక్కలు అయితే ఈ స్టాల్లో అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మొక్కలైతే. ఇక్కడ ఆర్కిడ్ రోజెస్ అండి. వీళ్ళైతే ప్రతి నర్సరీ మేళాలో అయితే ఈ రోజెస్ అయితే పెడతారండి. చాలా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో వైన్ లాగా ఉంది. ఆ ఫ్లవర్స్ అయితే చూడడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయండి. డే బ్లూమర్ బ్రహ్మకమలం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. కాకపోతే ప్రైస్ అయితే టూ మచ్ ప్రైస్ అయితే ఉందండి. డే బ్లూమర్ బ్రహ్మకమలం వచ్చేసి ఈచ్ ప్లాంట్ 750 రూపీస్ చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ అమౌంట్ బేర్ చేయగలను అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చండి. పక్కనే ఇక్కడ కొన్ని వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలకైతే స్టాల్స్కి నేమ్స్ కూడా చాలామంది పెట్టలేదండి. ఇది A23 స్టాల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టోన్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కూడా చాలా వరకు మొక్కల కంటే ఎక్కువ మనకి గార్డెన్లో పెట్టుకునే చిన్న చిన్న స్టోన్స్ అలాగే చిన్న చిన్న బొమ్మలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఇక్కడ గార్డెన్ గ్లోరీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సాయిల్ మిక్స్ కూడా దొరుకుతుంది ఈ స్టాల్లో అయితే. ఈ సాయిల్ మిక్స్ వచ్చేసి 5 kg 75 రూపీస్ అంటే 50% ఆఫర్ అండి. మామూలు నార్మల్ ప్రైస్ అయితే 150 అంట, మనకి ఆఫ్ డిస్కౌంట్లో ఇస్తున్నారు. 50% డిస్కౌంట్ వచ్చేసి 5 kg సాయిల్ మిక్స్ వచ్చేసి 75 రూపీస్ అండి. కొద్దిగా నాకు రీజనబుల్ అనిపించింది. మనం బయట మనం తెచ్చుకుంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే నాకు బెటర్ అనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాంట్లు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయండి. ప్లాంట్స్ నేమ్ అయితే నాకు అంతగా ఐడియా లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. దీని సైజెస్ని బట్టి ప్రైస్ ఉందండి. ఇక్కడ చూస్తున్నది అయితే స్టార్టింగ్లో ఉంది 500 అని చెప్పారండి. చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే సక్లెన్స్ వెరైటీ కూడా చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈచ్ ప్లాంట్ వచ్చేసి 170 రూపీస్ చెప్పారండి. ఇక్కడ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టోర్ అయితే ఉందండి. 2 స్టాల్స్లో అయితే వీళ్ళు పెట్టారు.
ఇక్కడ వీళ్ళైతే మనకి గార్డెన్ని మనము వాళ్ళని అప్రోచ్ అయితే మన గార్డెన్ కూడా వాళ్ళు సెట్ చేసి ఇస్తారంట, మొక్కలతో సహా పెట్టేసి ఇలాగ సెట్ చేసి కూడా ఇస్తారంట అండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా కూలర్ టబ్స్ అలాగే విత్ స్టాండ్స్ అన్నీ కూడా మన గార్డెన్ లుక్కే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలాంటివన్నీ కూడా సేమ్ సైజ్ పెట్టుకుంటే లుక్ మారిపోతూ ఉంటుంది. అలాగే అన్ని రకాల టూల్స్, మన గార్డెన్కి సంబంధించిన టూల్స్ చూస్తున్నారు కదా, అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మనకి దాని పక్కనే స్టాల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కోకోపీటు 15 రూపీస్ పర్ కేజీ, వర్మీ కంపోస్ట్ 10 రూపీస్, అలాగే ఆల్ మిక్స్ కేకు, ఇంకా క్యాస్టర్డ్ యాపిల్ సీడ్స్ ఉంటాయి కదండి, దాని సీడ్స్తో తయారు చేసిన మనకి పౌడరు, మస్టర్డ్ కేక్ పౌడరు, క్యాస్టర్ కేక్ పౌడరు విత్ ప్రైసెస్తో పాటు పెట్టారండి. కేజీ 40 రూపీస్, అలాగే 10 రూపీస్ అలాగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చండి. మనకు బయట కూడా ఆల్మోస్ట్ అవే ప్రైస్ ఉంటాయండి అవి. ఇక్కడ చూస్తున్నారు కదండి, రుద్రాక్ష ప్లాంట్ అయితే ఎంత పెద్ద సైజు ఉంది. అలాగే దాని నిండా రుద్రాక్షలు అయితే కాయలతో సహా ఉందండి. అది ఓపెన్ చేస్తే లోపలనైతే మనకు రుద్రాక్ష ఉంటుందని చెప్పారు. ఇక్కడ వచ్చేసి తాయి నిమ్మ అండి. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి, విత్ మనకి కాయలతో సహా ఉన్నాయండి. ఏ మొక్క చూసుకున్నా కాయలతో సహా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ జామ కూడా చూడండి ఎంత పెద్ద సైజు, చెట్టు చూసారా ఎంత చిన్నదో, దాని కాయ సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ చెట్టుకి ఒక్కటే కాయ అయితే ఉందండి. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా అండి ఎంత డిఫరెంట్గా ఉందో. మనకి ఇక్కడ ఫ్లవర్స్ నేమ్స్ కూడా ఐడియా లేదండి, కానీ చూడడానికి మాత్రం లుక్ చాలా బాగుంది. ఇక్కడ కలోంచి అయితే చాలా చక్కగా ఉన్నాయి. కలోంచి, జర్బెరా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మల్టీ కలరు ఎంత బాగున్నాయో అండి. అలాగే మనకు మినీ మందారం కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి ఈ నర్సరీలో అయితే రోజెస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ అండి. ఒక్కొక్కటి అంటే డబల్ షేడ్ రోజెస్, అలాగే మనకి బాల్ టైపు స్నోబాల్ వెరైటీ చామంతి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. పక్కనే మనకు విక్రమ్ ప్లాంట్ నర్సరీ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బుల్లెట్ మిర్చి అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. ఈచ్ 50 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి, చాలా చక్కగా ఉన్నాయి. ఒకటే ప్లాంట్కి మల్టీ కలర్ మిర్చి అయితే ఉంటుందండి. ఎంత చక్కగా ఉందో చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ మనకి అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే క్యాక్టస్కి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విక్రమ్ ప్లాంట్ నర్సరీలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చామంతులు కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ చామంతి వచ్చేసి ఈచ్ 50 రూపీస్ అండి. చాలా చక్కగా ఉన్నాయి, చిన్న పాట్తో సహా వచ్చేసింది. ఇక్కడ చూడండి బోన్సాయి మొక్కలైతే ఎంత చక్కగా ఉన్నాయంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఒక్కొక్క మొక్కని ఎంత బాగా ట్రైన్ చేసి పెంచుతారో చూడండి. ఇక్కడ మనకి ఎక్కువగా నర్సరీ మేళలో అయితే ప్లాంట్స్ కంటే ఎక్కువ కూడా మనకు డెకరేటివ్ పర్పస్కి సంబంధించినవి అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ బోన్సాయి మొక్కలైతే అసలు ఒక్కొక్కటి 20,000 25,000 ఆ ప్రైస్లో ఉన్నాయండి. మరి చాలా కష్టపడి పెంచుతారు కదండి ఇవైతే. అసలు ఆ ప్రైస్ అయితే మనము పెట్టలేము, కానీ చూసి మాత్రం ఆనందించవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని రకాల సక్లెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మన గార్డెన్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి గ్రో గ్రీన్ బోన్సాయి అండి. ఇక్కడ అన్ని రకాల బోన్సాయి మొక్కలతో పాటు డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో అండి. పాట్స్, అలాగే కొంగలు, మనకి చిన్న చిన్న పాట్స్ అయితే చాలా ఉన్నాయండి. దాంట్లో చిన్నగా కోకోపీట్ వేసుకొని మనము ఇండోర్ ప్లాంట్స్ కూడా మన ఇంట్లో చాలా చక్కగా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడున్న పాట్ అయితే 1200 రూపీస్ అండి. ప్రైస్ మాత్రం టూ మచ్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి నర్సరీ మేళాలో ఈసారి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, సోలార్ బల్బ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బోగన్విలియా అండి. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయండి. అక్కడి నుంచి
కదలబుద్ధి అవ్వట్లేదు. మనకి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. ప్లాస్టిక్ ఫ్లవర్సే కానీ మనం దగ్గరికి వెళ్తే కానీ అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని మనము తెలుసుకోలేమండి, అంత చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న పాట్స్, డాల్స్ చూస్తున్నారు కదా, ర్యాబిట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ లక్ష్మీ నర్సరీ అండి. ఇక్కడ అన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అన్నిటికి కూడా నేమ్స్ రాసి పెట్టున్నాయండి. రామ తులసి, దవనము, స్టివియా, బాసిల్, అలాగే మింటు తులసి, అజ్వైను, సరస్వతి బ్రహ్మి. ఇక్కడ ఇవి మనకు మెడిసిన్స్ వాల్యూ ఉన్న ఏ మొక్క తీసుకున్నా 50 రూపీస్ అని అయితే చెప్పారండి. లెమన్ గ్రాసు చూస్తున్నారు కదా, మనకి లాంగ్ పెప్పరు, బుష్ పెప్పరు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ పాన్ తమలపాకు, నార్మల్ తమలపాకు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్నీ కూడా మనకి నేమ్స్ తెలియకున్నా కూడా అవి చూసి మనం తీసుకోవచ్చు. లవంగం తులసి, స్టివియా, రామ తులసి, దవనము. ఇక్కడ మినీ కదంబం ప్లాంట్లు చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి బార్బిడోస్ చెర్రీ, థాయిలాండ్ జామ, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్ స్పైసెస్ మొక్క కూడా ఉంది. అలాగే తేజ్ పత్తా, లవంగం ప్లాంట్లు కూడా ఉన్నాయండి. ఆల్సో ఇలాచీ ప్లాంట్ కూడా ఉన్నాయి. స్వీట్ లైమ్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మిర్చి మందారం అయితే ఎంత చక్కగా ఉందో అండి, విత్ ఫ్లవరింగ్ తోటి ఉంది. ఈచ్ ప్లాంట్ అయితే 250 రూపీస్ అయితే చెప్పారండి. మిర్చి మందారంతో పాటు చామంతి, ఇంకా మనకి కనకాంబరాలు అండి, ఎల్లో ఇంకా ఆరెంజ్ మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కలోంజి మొక్కలు చూడండి, కలోంచి ఎంత చక్కగా ఉన్నాయో, మల్టీ కలరు. అసలు వీటిని చూస్తుంటేనైతే చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాల్లో అయితే. చూస్తున్నారు కదా, జర్బేరా కూడా ఉందండి. ఇక్కడ నాకు చాలా మొక్కల నేమ్స్ అయితే తెలియదండి. ఇక్కడ శంకు పూలు అండి, మల్టీ పెటల్ అయితే ఉంది. ఈచ్ ప్లాంట్ 150 రూపీస్ చెప్పారు. విత్ ఫ్లవరింగ్ తోటి ఉందండి. అలాగే చామంతి, స్నోబాల్ వెరైటీ చామంతి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది. బాంబూ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఈచ్ 500 రూపీస్ అని చెప్పారండి. సంజయ్ నర్సరీ, ఇందులో అన్నీ కూడా సక్లెంట్స్ వెరైటీ ఏనండి. స్నేక్ ప్లాంట్, హ్యాంగింగ్ పాట్స్లో కూడా సక్లెంట్స్ వెరైటీ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసి పెట్టారండి. విత్ ప్రైసెస్తో సహా అరేంజ్ చేశారు. మనము ఏ మొక్క కావాలనుకున్నా దాని ప్రైస్ చూసి పర్చేస్ చేయొచ్చు. ఒక్కొక్క మొక్కకి అంటే సైజును బట్టి వాళ్ళు నేమ్ అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేసి పెట్టారండి. చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. మనం అలాంటి హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్న మొక్కలను డైరెక్ట్ తీసుకెళ్ళి మన టెర్రస్ గార్డెన్లో అయితే పెట్టేసుకోవచ్చండి ఈజీగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, సక్లెంట్స్ వెరైటీ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. అసలు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలైతే. దీన్ని చూస్తున్నారు కదండి, ఈ చిన్న పాట్లో ఉన్న మొక్క వచ్చేసి 60 రూపీస్ అండి. దీన్ని అంటే ఇవి కూడా అండి వాటి సైజెస్ని బట్టి ప్రైస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ప్లేస్ అంటే టెర్రస్ గార్డెన్లో ప్లేస్ ఎక్కువగా ఉండి పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ మొక్కలైతే తీసుకోండి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్కలు వచ్చేసి ఈచ్ 100 రూపీస్ అండి. సక్లెంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ స్టాల్ని విజిట్ చేయండి. నెంబర్ ఆఫ్ మనకు మొక్కలు అయితే దొరుకుతాయి. ఇదైతే టెర్రా ఆర్గానిక్ అండి. ఇది వచ్చేసి మనకి కుషాయిగూడలో అయితే ఉంటుందండి ఈ నర్సరీ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూబెర్రీ, అలాగే కాలాపత్తి, సపోటా, ఇక్కడ డిఫరెంట్ మొక్కలు అయితే ఉంటాయండి. చాలా అరుదైన మొక్కల్ని వీళ్ళైతే ప్రతిసారి ఇంట్రడ్యూస్ అయితే చేస్తారండి. ఇక్కడ మనకి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయండి. ఈ మొక్క ఉన్నది, ఈ మొక్క దొరకదు అన్నట్లేదు. అన్ని రకాల పండ్ల మొక్కలు అయితే ఇక్కడ దొరుకుతాయి. అన్నీ కూడా థాయ్ వెరైటీసు, మన ఇండియన్ వెరైటీసు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. చూస్తున్నారు కదండి, డిఫరెంట్గా ఉంటాయి మొక్కలు. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి, మనకి పండుతో సహా అయితే ఉంది. ఇది వచ్చేసి 1200 అని చెప్పారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ మేళాలో అయితే ప్రైస్ మెన్షన్ చేశారండి. ఈసారి అయితే ప్రైస్ ట్యాగ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ దేశీయ నాటు కూరగాయ విత్తనాలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని రకాల మనకి సీడ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి.
చూస్తున్నారు కదండి, నాటు అల్లము అలాగే పసుపు అన్ని రకాల దేశీ కూరగాయల విత్తనాలు, ఇంకా మునగ, మనకి పొడుగు పొట్లకాయ, బీరకాయ, సొరకాయల్లో కూడా చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయండి. అలాగే దోసకాయల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అలాగే టెర్రా ఆర్గానిక్లో అయితే స్ట్రాబెర్రీ మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, గ్రేప్, బ్లాక్ గ్రేపు, అలాగే గ్రీన్ గ్రేప్స్ మొక్కలు చాలా రకాలైతే ఉన్నాయండి ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ ద గార్డెన్ ఎగ్జోటికా అనే స్టాల్లో అయితే మనకి సెరామిక్ పాట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. అలాగే స్టాండ్స్ కూడా 3 స్టెప్ స్టాండ్స్, 1 స్టెప్ స్టాండ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.